అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో కృష్ణపక్ష సృష్టి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం, శనివారం, విశేషమైన రోజు. ఈరోజు ప్రకృతిలో వేదాలని రక్షించడానికే, అంతేకాకుండా మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారం సంపూర్ణమైన జలరాశి అవతారం. వేద రక్షకుడిగా జన్మించిన మత్స్యావతార రూపంగా ఈరోజు మహావిష్ణుని మనమందరూ కూడా స్మరించాలి. ఈరోజు మంత్రబలంలో ఓం మత్స్యాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం మత్స్యాయ నమః. ఓం మత్స్యాయ నమః. విశేషమైన అద్భుతమైన నామం. ఈ నామాన్ని ఈరోజు జపించండి, జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా జీవితంలో మన జన్మ సార్థకతం అవుతుందండి. చాలా విశేషం. మత్స్యనామము జపిస్తే మన వల్ల నలుగురికి ఉపయోగం అవుతుంది, మరియు మన జీవితం సార్థకమవుతుంది. వేదము ఎవరి కోసం అంటే బ్రహ్మాండం కోసం. వేదం జ్ఞానం కోసం. వేదం ప్రకృతి అభివృద్ధి చెందడానికి కోసం. వేదం నాగరికత అభివృద్ధి చెందడానికి కోసం. వేదంతో విజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు జనాలు వెళుతారు. అటువంటి వేదాన్ని రక్షించడం కోసమే విష్ణు అవతారం. ఈరోజు మన భారతదేశంలోనే అత్యంత విశేషమైన పుణ్యక్షేత్రం నాగలాపురం అంటూ, మన తిరుపతి నియరెస్ట్ ఒక ప్రదేశం నాగలాపురం. వేదనారాయణ స్వామి అనే ఒక దేవాలయం ఉంటుంది. టిటిడి ఆధ్వర్యంలోనే ఆ దేవాలయ కార్యనిర్వహణ కూడా జరుగుతుంటుంది. చాలా విశేషమైన దేవాలయం. జీవితంలో ఎప్పుడైనా చిన్నపిల్లలు చదవాలి అనుకుంటే ఆ దేవాలయం దర్శనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ వేదనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే మనలో జ్ఞానం పెరుగుతుంది. చాలా అద్భుతమైన విశేషమైన దేవాలయం. అటువంటి దేవాలయం భారతదేశంలో ఒకటే ఉంటుంది. మత్స్యావతార రూపంగా దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు ఆ దేవాలయ నామస్మరణ కూడా మనకు అదృష్టం. మీకు ఎప్పుడైనా అనుకూలమైనప్పుడు దయచేసి ఒకసారి ఆ దేవాలయం దర్శనం చేసుకోండి. భక్తులకి చాలా శుభం జరిగింది. ఇక ఈరోజు మంచి మాట. ప్రేమ ఎక్కడుంటుందో కోపము అక్కడ ఉంటుంది అంటూ ఉంటారు. ప్రేమంతో కడిగిన కోపం చాలా పవిత్రమైనదంట. ఎందుకు అంటే ఒక ప్రేమ నుంచి వచ్చే కోపం ఇతరులు వాళ్ళని శిక్షించడానికి కోసం రాదంట, వాళ్ళని సరిదిద్దడానికి కోసం వస్తూ ఉంటుందంట. చాలా మంది వ్యాఖ్యానలు తెలియచేస్తూ ఉంటారు, రచయితలు కూడా చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ప్రేమ ఉన్న చోట కోపం ఎందుకు వస్తుంది. నిజమే కదా. అయితే అర్థం చేసుకోండి, ప్రేమ ఏ విధానంగా కోపం వస్తుంది.
ఒక తండ్రి తన పిల్లలకి ఎప్పుడు మంచిదే కోరుకుంటూ ఉంటాడు, ఎప్పుడు మంచిదే చెయ్యాలి అనుకుంటాడు. వాడు ఏదైనా తప్పు చేస్తే కోపంతో నువ్వు ఈ దారిలో వెళ్ళు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నడుచుకో అంటుంటారు. అనుక్షణం వాళ్ళని సరిదిద్దడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ప్రేమ అంటారా, కోపం అంటారా? ఆలోచించండి. మన తల్లి తండ్రి మనల్ని కొట్టడం, తిట్టడం, దండించడం, ఇది కరెక్ట్ అయిన జీవితం, ఇది కాదు, నువ్వు వెళ్తున్నది రాంగ్, ఈ దారిలో వెళ్ళు, ఇలా చదువుకో, ఇలా ఉండు అని ఎందుకు చెప్తారు తెలుసా? జీవితంలో భవిష్యత్తులో ఇప్పుడైతే వాళ్ళు ఏదైనా కష్టాలు, చిన్నపిల్లలు వాళ్ళ కష్టాలు వస్తే రక్షించడానికి మేమున్నాం. భవిష్యత్తులో వాళ్ళ మంచి మార్గాన్ని, మంచి జీవనాన్ని ఎన్నుకుంటే వాళ్ళకి కష్టాలు రావు అని అద్భుతమైన ఒక ప్రేమతో వాళ్ళు మనల్ని సరిదిద్దుతూ ఉంటారు. కానీ పిల్లవాళ్ళు మాత్రం ఏమనుకుంటారంటే మన ఆశలకు అడ్డొస్తున్నారని, లేదో మన ఆకాంక్షల్ని తీర్చట్లేదని, లేదో మన కోసం వాళ్ళు ఏమి చేస్తా లేదని, లేదో నీ చేసే ప్రతి పనిలో తప్పులు కనుక్కుంటున్నారని ఎప్పుడు తల్లిదండ్రులను మీరు దూషిస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరి కోసం దూషిస్తున్నారు, వాళ్ళు ఎవరిని దూషిస్తున్నారు ఆలోచించండి. వాళ్ళని వాళ్ళు దూషించుకోవట్లేదు, మిమ్మల్ని వాళ్ళు సరిదారిలో పెడుతున్నారు, సరిదిద్దుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రేమ భవిష్యత్తులో మంచిగా బతకాలని, వాళ్ళ ప్రేమ భవిష్యత్తులో నలుగురికి ఉపయోగం అవ్వాలని, వాళ్ళ ప్రేమ ఆ ఒక భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడాలని, వాళ్ళ ప్రేమ ఎప్పుడు కష్టాలు పాలు అవ్వకూడదు అని వాళ్ళు సరిదిద్దుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ తల్లి తండ్రి మీపై కోపం ఎందుకు వస్తుంది? దారిలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కోపం రాదే? ఎవరికో ఏదో ఆపదలు చేస్తుంటే మనకెందుకో వెళ్ళిపోతూ ఉంటారే? ఆలోచించండి, మీపైనే ఎందుకు కోపం వస్తుంది అంటే వాళ్ళ అధికారం కాదు, వాళ్ళలో ఉన్న ప్రేమ కోపరూపంగా మిమ్మల్ని అనుక్షణం సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే విధానంగా ప్రేమ ఎక్కడుంటుందో ఆ ప్రేమ ఏదైనా చెడు మార్గాన్ని ఎన్నుకుంటే, ఆ ప్రేమ చక్కదారిలో వెళ్ళట్లేదు అంటే సరిదిద్దడంలో కోపం వస్తూ ఉంటుంది. కానీ మీరు మాత్రం దాన్ని ద్వేషము అని భావించకండి. గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి మనపై కోపగించుకుంటున్నారు అంటే మనల్ని సరిదిద్దడానికే కానీ లేదో వాళ్ళ స్వార్థానికి అని మాత్రం ఎప్పుడు మీరు అనుకోకండి. ఇదే ఈరోజు మంచి మాట. దీనికి సంబంధించినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఎప్పుడన్నా ఏదైనా పిల్లలు తప్పు చేస్తే కుటుంబంలో సరిదిద్దుతూ ఉంటారు. దీని గురించి మనం విందాం. పంచపాండవులు ఒకవైపు, కౌరవులు 100 మంది మరియు ఒక ఆడపిల్ల 101 మంది. ఇటువైపు పాండవులు పంచ అంటే 5. అవును కదా? ఈ 5లో వీళ్ళు చిన్న వయసులో కష్టాలు అనుభవించారు, చిన్న వయసులో పెరుగుతూనే కష్టాలను ఎదిరించారు, అన్ని చూశారు. తర్వాత ఏ కష్టం వచ్చినా అందరూ తోడున్నారు. వాళ్ళు యుద్ధంలో ప్రతి క్షణం అనుక్షణం 5 కూడా ఒకటిగానే ఉన్నారు కాబట్టి విజయం ప్రాప్తించింది. అదే విధానంగా ఇటువైపు కౌరవులకి ఆ తల్లి తండ్రి అంటే ఆ తల్లి గాంధారి ఒకవైపు, రెండోది ఆ తండ్రి ప్రేమ. ఎవరైతే ధృతరాష్ట్రుడో అతని ప్రేమ వీళ్ళ పిల్లల పైన సరిదారిలో పెట్టకపోవడం వలన ఏమైంది? అహంకారులుగా మారి ఆఖరికి దుర్మరణం పొందారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఈ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది. అందుకే ఎక్కడైతే తల్లి తండ్రి మంచి దారిలో పెడుతూ ఉంటారో, ఎప్పుడు తప్పు చేసినా సరిదిద్దుతూ ఉంటారో, అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేసినా దాన్ని సరిదిద్దుతూ ఉంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారింది. ఈరోజు ప్రపంచమంతా వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే సరిదారిలో పెట్టకపోయాడో తల్లి తండ్రి, వాళ్ళపైన కోపం చూపించలేదో వాళ్ళ జీవితమే లేక అయిపోయింది. ఇంతే తెలుసుకోండి. కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు, మన పురాణాలు ఇవన్నీ కూడా మన జీవితంలో వాటిని ఉదాహరణగా తీసుకొని మన జీవితం మరింత మెరుగుపడడానికే వాటిని తెలుసుకోవాలి అనుకుంటాం. అర్థం చేసుకోండి, ఈ చిన్న కథ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది చిన్న కథ రూపంగా చిన్న విషయమే, కానీ మహాభారతం చాలా పెద్ద కథ, చాలా గొప్పది. దాన్ని చిన్నగా అర్థమయ్యేలా మీకు తెలియచేశాను అంతే. అదే విధానంగా రామాయణం ఎత్తుకోండి.
ఇక్కడ పంచపాండవులు ఒకటిగా ఉండడం వల్ల వాళ్ళు అన్నిటినీ గెలిచారు. అదే రామాయణంలో రాక్షసుడు వైపున్న విభీషణుడు దూరం అవడం వలన, అతని రహస్యాలు బయటపడడం వలన అతనికి మరణం ఈజీగా లభించింది. అదే విధానంగా మన కుటుంబంలో మనం అందరూ కలిసికట్టి చక్కగా ఉంటే ప్రపంచాన్ని ఎదుర్చొచ్చు. ఆ కుటుంబంలో ఒక్కరు దూరమై మన విరుద్ధంగా నిలబడినా ఆ కుటుంబం వీక్ అయిపోతుంది. 5 ఏళ్లలో ఏ ఒక్క వేలుకి కూడా ఏ ఒక్క వేలు నశించినా ఈ ముష్టికి శక్తి ఉండదు. అదే విధానంగా కుటుంబంలో మనం ఎంతమంది జన్మించినా మనమందరూ ఒకటే అనుకుంటే ఆ కుటుంబం ఖచ్చితంగా అన్ని విషయాల్లో నిలబడుతుంది. ఇక్కడ తల్లి తండ్రి ప్రేమ పిల్లల పైన కావచ్చు, ఇక అన్నా తమ్ముళ్ళు కావచ్చు, మీరందరూ కూడా ఎవరు మనపై కోపగించుకున్నా పట్టించుకోకండి. ఎందుకంటే ఆ కోపం వెనుక ప్రేమ ఉంటుంది. అదే విధానంగా మనం ఎవరినైనా సరిదారిలో పెట్టాలి అనుకొని చూస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని అనుసరించండి. అది జీవితంలో మంచిదే జరుగుతుంది. అంతేకాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనమందరూ ఒకటిగా ఉండాలి అనుకోండి, ఖచ్చితంగా మీరు పైకొస్తారు. మీరందరూ కూడా ఒకటైతే మీరు ఏ సమస్యను వచ్చినా ఎదిరించే శక్తి మీకు ప్రాప్తిస్తుంది అనేది ఈ కథలో, ఈ మంచి మాటలో ఉన్న సారాంశం. ఐక్యమత్యమే మహాబలం అంటారు. చీమలు చూసి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఒక చీమ ఒక పురుగుని మోయలేకపోతుంది. అదే 100 చీమలు అక్కడ చేరుకొని ఆ పురుగుని ఈజీగా తీసుకెళ్ళిపోతాయి. అంతే జీవితంలో మనం తెలుసుకోవాల్సినది, మనం అందరూ ఒకటైతే మనం ఏదైనా చెయ్యొచ్చు. ఒకటి కాకపోతే అందరూ కూడా విరుద్ధాత్మకంగా వాళ్ళ ఆలోచనలు పెంపొంది అన్ని జీవితాలకు కూడా మధ్యలోనే ఆగిపోయే మన సూచనలు ఉంటాయి. అది ఏ విషయంలో అయినా అర్థం చేసుకోండి. ఏ విషయంలో అయినా మనం కొన్ని విషయాలని, కుటుంబ సభ్యులని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, నిర్లక్షించకూడదు. కుటుంబంలో మీలో ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా మనమందరూ ఒకటే అనే విధానాన్ని మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైతే మీరందరూ ఒకటిగా అవుతారో మీరు ఏ దాన్నైనా జయించవచ్చు, ఏ దాన్నైనా ఎదిరించవచ్చు. కానీ మీరందరూ కూడా వేరే వేరే అయిపోతే జీవితంలో ఖచ్చితంగా అది మీ కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది. గురువైనా తల్లిదండ్రైనా వాళ్ళు ఇస్తున్నది శిక్ష కాదు, అది శిక్షణగా మీరు స్వీకరిస్తే మీ జీవితం మరింత అందంగా అవుతుంది. ఒక శిల్పి దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఆ శిల నాకు వద్దు, నేను ఇలాగే ఉండాలంటే అందమైన బొమ్మగా మిగిలేది కాదు, రాయిగా మిగిలిపోయేది. దానిపైన కూర్చొని చర్చించడానికి జనాలు వెళ్ళి కూర్చుంటారు అంతే. అదే శిల ఆ శిల్పి ఏదైతే చెక్కుతున్నాడో, ఓకే నన్ను మరింత అందంగా చేయడానికి ఇతను చెక్కుతున్నాడు, అందుకే నా పైన ఆ ఉలి దెబ్బ పడుతూ ఉంది అనుకొని వాటిని స్వీకరిస్తే మంచి శిల్పంగా మారి అక్కడికి ఒక దేవుడి విగ్రహంగా కూడా మారవచ్చు. అర్థం చేసుకోండి, మంచి శిల్పంగా మారితే అది అద్భుత దృశ్యాలతో అందరినీ అది ఆకర్షిస్తుంది. అదే ఒక బండరాయిగా ఉండిపోతే ఏమిటికి పనికి రాకుండా అయిపోతుంది. మన జీవితము అంతే. తల్లిదండ్రులు మనకు అందిస్తున్న శిక్షణని, తల్లిదండ్రులు మనకు అందిస్తున్న ఆ ప్రేమని స్వీకరిస్తూ వాళ్ళిచ్చే శిక్షణని స్వీకరిస్తే మన జీవితం కూడా శిల్పం లాగా అద్భుతంగా అవుతుంది. మన జీవితం కూడా శిల్పం లాగా అద్భుతంగా మెరగబడుతుంది. లేదు వాళ్ళు మనకి ద్వేషమే చూపిస్తున్నారు అనుకుంటే మీరు బండరాయిగా మిగిలిపోతారు. దీనికన్నా గొప్ప ఉదాహరణ నేనేమి చెప్పలేను. కొబ్బరికాయని మనం కొడుతూ ఉంటాం. అయితే చాలా మంది ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నారు, కొబ్బరికాయని మనమే కొట్టాలా, లేదా అయ్యగారులు కొట్టచ్చా, లేదా వేరే వాళ్ళకి కొట్టచ్చా? అందుకే కొబ్బరికాయ ఎవరు కొడుతున్నారు అనేది ప్రాముఖ్యత కాదు. ఇక్కడ కొబ్బరికాయని ఎందుకు కొడుతున్నాము అనేది ముఖ్యం. అర్థం చేసుకోండి. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ ఒక సంకల్పం సమర్పించుకోవడం భగవంతునికి అని అర్థం. కొబ్బరికాయని మీకు సంకల్పం ఏదైతే ఉందో పరిపూర్ణంగా సంకల్పం తెలుసుకోండి, ప్రార్థించండి, తదుపరి వాళ్ళ కొబ్బరికాయ అందించండి. అది వాళ్ళు కొట్టినా మీరు కొట్టినా ఒకటే. కానీ కొబ్బరికాయ అనేది శాస్త్రరీత్యా కొందరు తెలియచేస్తున్నది, మన సంప్రదాయంలో ఉన్నది, కొబ్బరికాయ కొట్టినప్పుడు అది లోపల చక్కగా ఉండి బలిష్టంగా ఉండి ఆ కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఆరోగ్యవంతంగా కొబ్బరికాయ ఉంది అంటే ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది, మీరు అనుకోంది జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయినా
లోపల ఏదైనా కుళ్ళిపోయి ఉంటే, లేదా ఏదైనా దుర్వాసనగా వస్తూ ఉంటే, లేదో కొబ్బరికాయల్లో ఏదో మార్పులు వెండిపోయినది ఇటువంటిది ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదో చెడు జరుగుతుంది, జాగ్రత్త అని అర్థం. ఇది మన సంప్రదాయంలో పూర్వం నుంచి పాటించుకుని వచ్చినదే. కాస్త జాగ్రత్త పడండి. కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్ళీ వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని నూతనమైన కుంకుమ మరియు గంధాన్ని ధరించి మరొక కొబ్బరికాయ తీసుకొచ్చి క్షమాపణ కోరుతూ ఇంకొక కొబ్బరికాయని అందించండి. చాలా మంది కొట్టులో అమ్ముతూ ఉంటారు. ఆ కొబ్బరికాయ తీసుకెళ్లి కొడతాం, తర్వాత కొబ్బరికాయ చెడిపోయిందంటే వాళ్ళు మరొకటి కొబ్బరికాయ తీసి దాంట్లో పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. మళ్ళీ మీరు వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టి రండి అని చెప్తారు వాళ్ళు. లేదో మనం వాపస్ వచ్చినా తీసుకుంటారు. సేమ్ అదే విధానంగా భగవంతుని కూడా మనం మళ్ళీ ఇంకో కొబ్బరికాయని సమర్పించుకోవాలి. కానీ క్షమాపణగా మరొకటి ఎక్స్ట్రా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరికాయ బదులుగా 2 కొబ్బరికాయలు ఈసరి మనం వెళ్ళి అక్కడ కొట్టడం వల్ల ఆ దోషం పోతుంది. ఇక ఈ రోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం రోజు ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తారాబలం తెలుసుకున్నాం. అశ్విని మక మూల నక్షత్రం వారికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మీరు కష్టపడితే లాభాలు ఉంటాయి, ప్రయత్నించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి జన్మతార, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక కృతిక ఉత్తరాషాఢం వారికి ఈ రోజు పరమమిత్ర తార, మీకు చాలా విశేషం, ఉపయోగం చేసుకోండి, అద్భుతమైన రోజు. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు నైదవతార, నైదనతార, వదతార అంటారు. ఇది అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార ఈ రోజు మీరు కష్టపడితే మీరు అనుకోండి జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద ఈ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. మనకి కాస్త జాగ్రత్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమోత్తమం. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి ఈ రోజు క్షేమతార, విశేషమైన రోజు. ఇటువంటి మంచి పనులు చేసినా అది శుభమే, ఆచరించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు విపత్తార, ఆపదలు అధికంగా ఉంటాయి, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్యమైన వాస్తు పరిష్కారం చాలా మంది అడుగుతున్నారు. 4th ఫ్లోరు మరియు డోర్ నంబర్ 4 అది చాలా ప్రమాదం అని చెప్తున్నారు. అది నిజమేనా? ఎందుకంటే చాలా వరకు రీసెర్చ్ చేసిన వారు, అనుభవస్తులు ఆ 4 నంబర్ టోటల్ నంబర్ 4 వచ్చినా లేదా సింగిల్ డిజిట్ నంబర్ 4 వచ్చినా హోటల్స్ లో రూమ్ నంబర్ 4 లో ఉన్నప్పుడు మరియు 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు చాలా సంకష్టాలను ఎదుర్కొన్నట్టు చాలా వరకు తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా అనుభవం జరిగితే కానీ మనకి తెలియదు. అందుకే జీవితంలో ఎక్కడ అపార్ట్మెంట్స్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ ఒక విషయంలో కాస్త జాగ్రత్త ఉండడం మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే మనం బునాది తీసినప్పుడు, లేదో ఇల్లు కట్టినప్పుడు, లేదో పూర్వంలో అక్కడ బావిలు చెరువులు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మూసేసి అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు, లేదు అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కడుతూ ఉంటారు, లేదో చాలా మంది వరకు గుర్తుపెట్టుకోండి, చాలా మంది వరకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అని కడుతూ ఉన్నారు. పూర్వంలో అక్కడ మనకి ఏది ఉందో తెలియదు, మనం ఎక్కడో పుట్టి వచ్చేస్తాం, డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వెళ్ళిన తర్వాత ఆ ఇంటి కింద ఏదైనా సమాధులు ఉన్నా, పాత బావిలు ఉన్నా, లేదో ఒక ఏదైనా జంతువులది ఎముకలు ఇటువంటివి ఏదైనా పడి ఉన్నా దానిపైన కట్టినా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తూ ఉంటుంది. అదే విధానంగా 4th ఫ్లోర్ కావచ్చు, 4th నంబర్ బిల్డింగ్ కావచ్చు, వీటికి కూడా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తూ ఉంటుందంట ఆ బిల్డింగ్ కింద ఏదైనా ఉంటే. ఇవి కొందరు అనుభవంగా చెప్పేవి, కానీ శాస్త్రంలో చెప్పేదైతే ఇటువంటివి అంటే భూమి నుంచి ఉత్పత్తి అయ్యేది ఆ ఇంటికి ప్రభావం చూపిస్తాయి. అటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రమాదాలు, యాక్సిడెంట్స్, గొడవలు, విచ్ఛేదనాలు, అంటే ఆ అందరూ బాగుంటారు, అందరి కష్టాలు ఆ ఇంటికే వస్తూ ఉంటాయి. అప్పుడు మనము దయచేసి వాటిని చేంజ్ చేసుకోవడం మంచిది. లేదు అవ్వట్లేదు, ప్రస్తుతం కొన్ని రోజులు మన కాలం గడపాలి అంటే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఖచ్చితంగా బునాదిలో ఏ దోషం ఉందో మనకు తెలీదు, అది పెట్టుకోవడం వల్ల ఆ బునాది దోషాల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని, ఇది నేచర్ లో ఉండే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి
అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని కాస్త తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, దీని వెనుక విజ్ఞానం కూడా ఉంటుంది. కానీ విజ్ఞానం పట్ల కాస్త మనం ఆలోచించి, దైవికం పట్ల కాస్త గౌరవించి, మన వాస్తుని కాస్త చక్కగా చేసుకోవడం కూడా మంచిదే. రేపు సప్తమి ఆదివారం, భాను అంటే సూర్యుడు సప్తమి గడియల్లో అంటే సప్తమి తిథిలో ఉదయిస్తున్నాడు. విశేషమైన రోజు రేపు. ఎవరైనా సరే ఆదిత్య హృదయం రేపు పఠించండి. ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకొని ఓం మిత్రాయ నమః అంటూను, లేదు అంటే ఏదైనా సూర్య శ్లోకాన్ని చదువుతూ సూర్య అర్ఘ్యాన్ని ఇలా ఇస్తూ తల వంచుకొని ఆ నీళ్లలోకి దృష్టి పెట్టి మీ సంకల్పం జరగాలి అని కోరుకోండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి అనుకూలం లేని వారు ఇంట్లోనే కూర్చొని ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యాష్టకం చదువుకోండి, విష్ణుకి రేపు తులసి అర్చన ఆచరించండి. ఖచ్చితంగా పూర్వాజిత కర్మఫలం తగ్గుతుంది, పితృల అనుగ్రహము ప్రాప్తిస్తుంది, పితృదోషము తగ్గుతుంది. ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. అంతేకాదు రేపు కార్యక్రమంలో విశేషంగా సప్తధాతువులు, సప్త జిహ్వాలు, ఇక సప్తాహ అంటే అర్థం ఏంటి, దీనికి మనిషి జ్ఞానానికి చదువుకి ఏదైనా సంబంధం ఉందా, పిల్లలు చదవాలంటే ఏం చెయ్యాలని ఒక అద్భుతమైన విషయాన్ని రేపు తప్పకుండా తెలియచేస్తాను, చూడండి. ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ, లేదో లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ, లక్ష్మీనారాయణ అష్టకం కానీ, లేదా అశ్వత్థనారాయణ అష్టకం కానీ, ఇలా లక్ష్మీనారాయణకి సంబంధించిన ఏదైనా శ్లోకాన్ని మనము చదువుకుంటూ లక్ష్మీనారాయణల్ని ఒకే చోటు పెట్టి వాళ్ళిద్దరిని పూజించి, వాళ్ళిద్దరిని అర్చించి, ఆ లక్ష్మీనారాయణుల అంటే విష్ణు మరియు మహాలక్ష్మిని పూజించడం వలన ఈ రోజు మన ఇంట్లో భార్యాభర్తల సఖ్యతను పెరుగుతుంది, ఆర్థికంగాను అభివృద్ధి అవుతాము. ఈ రోజు లక్ష్మీనారాయణులకి క్షీరాభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయం కానీ లేదా లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ పఠించండి. ఇవేది రాకపోయినా లక్ష్మీనారాయణాయ నమః అంటూ నామమంత్రాన్ని జపిస్తూనే వాళ్ళకి పూజించండి. ఆర్థికంగా అభివృద్ధి, కుటుంబంలో సఖ్యత మరియు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.